పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హిందూ అజెండాతో ముందుకు వెళ్తుందా? వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్ట్రాటజీ ఇదేనా? బీజేపీకి మద్దతుగా ఆర్ఎస్ఎస్ ఫీల్డ్ ఎంట్రీ ఇచ్చిందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు పశ్చిమ బెంగాల్ గ్రౌండ్ రియాలిటీ నుంచి అవుననే సమాధానం వస్తోంది. అయితే కమ్యూనిస్టులను కాంగ్రెస్ను బెంగాల్లో మట్టి కర్పించినట్లుగా సీఎం మమతా బెనర్జీని ఓడించడం బీజేపీకి సాధ్యమా అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు 4% ఓట్లే గేమ్ చేంజర్ అవుతాయని లెక్కలు వేస్తున్నారు. ఇందుకు 2019 లోక్సభ ఎన్నికలను ప్రాతిపదికగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నాడు 3.1% ఓట్లే టీఎంసీ బీజేపీ మధ్య తేడా. అయితే 2019-2024 లోక్సభ ఎన్నికలు చూస్తే బీజేపీ కొంత దెబ్బతింది. 2019లో 18 ఎంపీ సీట్లు బీజేపీకి వస్తే 2024లో అవి 12కు పడిపోయాయి. అదే సమయంలో టీఎంసీ 22 నుంచి 29 సీట్ల సంఖ్యను పెంచుకుంది. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ బీజేపీ మధ్య ఓట్ల వ్యత్యాసం 9.9%గా ఉంది. 294 సీట్లు కలిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీకి ప్రస్తుతం 225 మంది, బీజేపీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే రాష్ట్రంలో 70% హిందువులైతే 30% మంది ముస్లింలు. హిందువుల్లో 50% మంది 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఉన్నారు. అదే ఎన్నికల్లో టీఎంసీకి 39% మంది హిందువులు సపోర్ట్ చేశారు. ముస్లింలలో అయితే టీఎంసీకి 75% మద్దతు పలికారు. ఇప్పుడు వక్ఫ్ బిల్లు సవరణ వల్ల చెలరేగిన ఘర్షణలతో హిందూ ఓటు బ్యాంకు పెరుగుతుందనే లెక్కలు వేస్తున్నారు బీజేపీ నేతలు. అలాగే బీజేపీకి మద్దతుగా ఆర్ఎస్ఎస్, విహెచ్పి, ఇతర సంఘ్ పరివార్ సంస్థలు విస్తృతంగా గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాయి. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో పశ్చిమ బెంగాల్ ప్రస్తుతానికి వక్ఫ్ బోర్డు సవరణ చట్టం తర్వాత పశ్చిమ బెంగాల్లో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ హిందువులపైన దాడులు జరుగుతున్నాయి, హిందువుల ఆస్తులపైన దాడులు జరుగుతున్నాయి, హిందువుల ఇళ్లపైన దాడులు జరుగుతున్నాయి, ధ్వంసం అవుతున్నాయి. వీళ్ళకి ఎక్స్గ్రేషియో కింద కూడా 10 లక్షల రూపాయలు మమతా బెనర్జీ సర్కార్ ప్రకటించడం జరిగింది. అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి చొరబాటుదారులే ఇక్కడ ఇట్లాంటి దాడులకు పాల్పడుతున్నారు అన్నది మమతా బెనర్జీ చేస్తున్నటువంటి మాట. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటుంది. ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసి రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో అంత అల్లర్లు జరుగుతుంటే వాటిని కనీసం కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి ముఖ్యమంత్రి వెళ్లారంటూ బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇంత జరుగుతుంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు సవరణ బిల్ ఏదైతే ఉందో, చట్టం ఏదైతే ఉందో, అది కేవలం ఒక పశ్చిమ బెంగాల్కు మాత్రమే కాదు, దేశం మొత్తం కూడా వర్తించేటువంటి అంశం. ఢిల్లీకి వర్తిస్తుంది, రాజస్థాన్ వర్తిస్తుంది, కేరళకు వర్తిస్తుంది, తమిళనాడుకు వర్తిస్తుంది, అంతటా వర్తిస్తుంది. ముస్లింలు దేశవ్యాప్తంగా కూడా ముస్లింలు ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో వై ఓన్లీ ఇన్ ద పశ్చిమ బెంగాల్ అంటే ఖచ్చితంగా ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజీ కనిపిస్తోంది. వచ్చే సంవత్సరం 2026లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 294 సీట్లు కలిగినటువంటి ఒక అతిపెద్ద రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. సో దీంట్లో ఇప్పటికే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 225 మందితోటి టీఎంసీ ప్రభుత్వాన్ని నడుస్తోంది. అటు 65 మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. ఇట్లాగే రాష్ట్రంలో 70% మంది హిందువులు అయితే 30% మంది ముస్లింలు ఉంటారు. సో ఇక్కడ హిందూ ముస్లిం గొడవలు తరచూ జరుగుతూ ఉంటాయి. గతంలో కూడా గొడవలు జరిగాయి, ఎన్నికల వేళ గొడవలు జరుగుతూ ఉంటాయి. మొన్న మధ్యలో కూడా డాక్టర్ విషయంలో కూడా, ఆర్జికర్ హాస్పిటల్ విషయంలో కూడా దేశం మొత్తం కూడా స్తంభించేటువంటి అంశం, ఒక డాక్టర్ పైన అటాక్ జరగడం, ఆ డాక్టర్ ని చంపేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో మమతా బెనర్జీ కానీ పశ్చిమ బెంగాల్ కానీ ఎప్పుడు ఏదో ఒక వార్తలో ఉంటుంది. సో ఇప్పుడు మరో మణిపూర్ లాగా పశ్చిమ బెంగాల్ మారిపోయింది. హిందువుల మీద ముస్లింల దాడులు జరుగుతున్నాయి. సో వీటిని కంట్రోల్ చేయలేకపోతుంది ప్రభుత్వం అంటూ కూడా అఫ్కోర్స్ అటు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని పెద్దగా ఇన్వాల్వ్ అయ్యి ఆపేటువంటి ప్రయత్నం చేయట్లేదు. స్ట్రిక్ట్ గా రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. ఇక ఇట్లాంటి నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల సందడి ఇప్పటికే మొదలైంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం చూడొచ్చు. మొన్న మధ్య కాలంలో శ్రీరామనవమి సందర్భంగా, హనుమాన్ జయంతి సందర్భంగా అక్కడ ర్యాలీలు, గతంలో మమతా బెనర్జీ ఎప్పుడూ కూడా ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వలేదు, వాటిని నిషేధించడం జరిగింది. వాటిలో అల్లర్లు జరిగాయి, హిందూ ముస్లింల మధ్య గొడవలు కూడా జరిగాయి. బట్ మొన్న కూడా అంటే గతంలో అనుమతి ఇచ్చారు, మొన్న మళ్ళీ అనుమతి విషయంలో నిరాకరిస్తే కోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కూడా రావడం జరిగింది. సో మొత్తానికి అంటే మేము హిందువులకు వ్యతిరేకం కాదు అని మమతా బెనర్జీ ప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. బీజేపీ హిందువుల పార్టీ, హిందువులకు దాడులు జరుగుతున్నా పట్టించుకోవట్లేదు మమతా బెనర్జీ సర్కార్ అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అట్లాగే బీజేపీ వేలాది మంది ప్రజలతోటి ఊరేగింపులు చేయడం జరిగింది. ఒకరిపై ఒకరు వాళ్ళ అంటే రాజకీయ బల ప్రదర్శన కూడా చేసుకుంది, స్పష్టంగా కనిపించింది. సో ఇట్లా నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది? హిందుత్వ ఎజెండానే ఈసారి పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఒక ఆయుధంగా మారబోతోందా? ఎన్నికలు ఈసారి హిందుత్వ ఎజెండా మీద నడవబోతోందా? మమతా బెనర్జీ హిందువుల పార్టీ అని చెప్పి ప్రూవ్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తోందా?
ఇటు భారతీయ జనతా పార్టీ హిందువులకు మీవే రక్షణ అని చెప్పి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటు మాట్లాడదాం. మనతో పాటు బండ రామ్మోహన్ రావు గారు, అట్లాగే ప్రొఫెసర్ శేషు సార్ మనతో పాటు ఇద్దరు అందుబాటులో ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ముందుగా శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. వినిపిస్తుందా? వినపడుతుంది. శేషు సార్, పశ్చిమ బెంగాల్లో ఒక యుద్ధ వాతావరణం నడుస్తోంది, ఒక హింసాత్మకమైనటువంటి వాతావరణం నడుస్తోంది. మనం చూస్తున్నాం మరొక మణిపూర్ లాంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్ నడుస్తుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే వక్ఫ్ సవరణ చట్టం బిల్ ఏదైతే ఉందో అదొక పశ్చిమ బెంగాల్కి మాత్రమే కాదు, దేశం మొత్తం వర్తిస్తుంది. ఎందుకు పశ్చిమ బెంగాల్లోనే గొడవలు అవుతున్నాయి అన్నది ఒక పాయింట్. వచ్చే సంవత్సరం మార్చి ఏప్రిల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి హిందుత్వ ఎజెండా మీదనే ఎన్నికలు జరగబోతున్నాయా, మేము హిందువుల పార్టీ అని చెప్పేసి ప్రూవ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు పార్టీలు వెళ్ళిపోతున్నాయా, హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి, రానున్న కాలంలో ఎన్నికలు ఉన్నాయి, ఎట్లా చూడొచ్చు శేషు సార్? శ్రీకాంత్ నమస్తే, రామోహన్ కూడా నమస్కారం. స్వతంత్ర ఉద్యమానికి ముందు, తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బెంగాల్ ఈ దేశంలో ఒక కీలకమైనటువంటి రాష్ట్రము. ఈ దేశ రాజకీయాల్లో బెంగాల్ ఎప్పుడు కూడా ఒక చర్చనీయాంశంగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాము. ఇప్పుడు కూడా బెంగాల్ దేశ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కేంద్రంలో 3 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి కంట్లో నలుసుగా ఉన్నటువంటి ఇదే బెంగాల్ రాజకీయమే. బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ నరేంద్ర మోడీని మిగతా అపోజిషన్ లీడర్ల కంటే కూడా బలంగా ఎదుర్కొంటారు అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో మీరు బెంగాల్ కోటని చేజిక్కించుకుంటే చాలా అనేటటువంటి అభిప్రాయానికి భారతీయ జనతా పార్టీ 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా వచ్చినట్లుగా నాకు కనపడుతుంది. ఎందుకంటే 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో 18 లోక్సభ స్థానాలు సాధించడం ఆ పార్టీ ఒక గొప్ప ఘన విజయంగా భావిస్తుంది. కాబట్టి కొంచెం ప్రయత్నం చేస్తే బెంగాల్ కోటని చేజిక్కించుకోవడం పెద్ద కష్టమేం కాదనేటటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ వచ్చింది. కాబట్టి 2016 శాసనసభ ఎన్నికల్లో కానీ 2021 శాసనసభ ఎన్నికల్లో కానీ రాబోయేటటువంటి 2026 శాసనసభ ఎన్నికల్లో గట్టిగా పోరాడాలనేటటువంటిది వాళ్ళ ఉద్దేశంగా మనకు కనపడుతుంది. ఒకప్పుడు బెంగాల్లో మీకు కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ ఉండే, బట్ ఇవాళ బెంగాల్ రాజకీయం అంతా ఎట్లా మారిపోయింది, ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీగా మారిపోయింది. ఈ ప్రయోగము ఇక్కడ ఎందుకు సక్సెస్ అయిందని బీజేపీ అనుకుంటుందంటే ఒరిస్సాలో ఇదే ప్రయోగం సక్సెస్ అయింది. ఒరిస్సాలో ఒకప్పుడు మీకు బీజేడీ అను కాంగ్రెస్ వర్సెస్ ఉంటే అది కాస్త గత 2 ఎన్నికల్లో మారిపోయి బీజేపీ అయిన తర్వాత బీజేపీ ఒరిస్సాను చేజెక్కించుకోగలిగింది. బలమైనటువంటి నవీన్ పట్నాయక్ ను ఓడించి ఒరిస్సాలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగలిగింది. కాబట్టి బెంగాల్లో కూడా ఇవాళ వర్సెస్ ఏముంది, బెంగాల్లో ఇవాళ టీఎంసీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ ఉంది. కాబట్టి బెంగాల్ ని కొట్టడం ఈజీ అవుతుంది అనేది. అయితే బెంగాల్లో ఇప్పుడు ప్రధానంగా తీసుకొస్తున్నటువంటి అజెండా ఏంటంటే గత శాసనసభ ఎన్నికల్లో కూడా 2021 శాసనసభ ఎన్నికల్లో కూడా హిందుత్వ అజెండాని బలంగా భారతీయ జనతా పార్టీకి తీసుకురాగలిగింది. కానీ తన ఓటు బ్యాంకుని సీట్లను గణనీయంగా పెంచుకుంది. తన ఓటు బ్యాంకుని 38% పెంచుకుంది. అంటే 10% ఓటు బ్యాంకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 2021 శాసనసభ ఎన్నికల్లో 38% ఓటు బ్యాంకు సాధించింది. అంటే తన పెరుగుదల 28% పెంచుకుంది. తర్వాత సీట్లను కూడా 3 శాసనసభ స్థానాల నుంచి 77 శాసనసభ స్థానాలు గెలవగలిగింది. అంటే చాలా హ్యూజ్ పెర్ఫార్మెన్స్ చేయగలిగింది. కాబట్టి అంటే మీరు అన్నట్టు శేషు సార్, అంటే గత 10-12 ఏళ్ల నుంచి బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కొంత బలం పెంచుకునేటువంటి ప్రయత్నం చేసింది. కానీ టీఎంసీని మాత్రం ఢీకొట్టడం చాలా క్లిష్టతరంగా మారింది. ఇందాక మీరు చెప్పినట్టు 0 స్థానాల నుంచి, అంటే 3 స్థానాల నుంచి 77 స్థానాలకు భారతీయ జనతా పార్టీ సీట్లు పెరిగిందంటే దీంట్లో రామనవమి పాత్రే కీలకంగా మారింది. రామనవమిని ఒక పండగలా చేస్తేనే హిందువుల మద్దతు పొందినట్టు. మమతా బెనర్జీ కేవలం ముస్లింల పార్టీ లాగా ముస్లింల వైపు ఉంటున్నారు, హిందువులను పట్టించుకోవట్లేదు అన్నది ఒక పాయింట్ బీజేపీ చాలా రోజుల నుంచి తీసుకొస్తోంది. ఒకటైతే హిందువుల పైన దాడులు జరుగుతున్నా గానీ మమతా సర్కార్ ఏం చేయలేకపోతున్నారు అన్నది ఇంకొక ప్రధానమైనటువంటి పాయింట్ ని భారతీయ జనతా పార్టీ ఈ రోజు దేశవ్యాప్తంగా తీసుకెళ్తోంది. ఖచ్చితంగా రేపు 2026 శాసనసభ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అజెండా ఏముంటుందంటే బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులు ఒకటి ఉంటుంది, హిందూ అజెండా ఒకటి ఉంటుంది. తర్వాత మీకు ఇప్పుడు ముర్షిదాబాద్ లో జరుగుతున్నటువంటి అల్లర్లు, వక్ఫ్ బోర్డు సవరణ చట్ట బిల్లు ఆమోదం పొందిన తర్వాత జరుగుతున్నటువంటి అల్లర్లు కూడా ప్రధాన అంశంగా మారతాయి. ఇక్కడ శ్రీకాంత్ మనం ఒక అంశం గుర్తుపెట్టుకోవాలా, ఆర్జికార్ ఒక హాస్పిటల్లో జరిగినట్టు ఉదంతం తర్వాత బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగితే ఒక్క స్థానంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవలేదు.
భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి శాసనసభ స్థానాన్ని కూడా తృణమూల్ కాంగ్రెస్ లాగేస్తుంది. కాబట్టి ఇవాళ ఉన్న బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే శ్రీకాంత్, ఇప్పుడు అర్బన్ ఏరియాల్లోనేమో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని టీఎంసీ కొనసాగిస్తుంది. కాబట్టి ఇప్పుడు చాలా పెద్ద రాష్ట్రం ఇది. ఎందుకు పెద్ద రాష్ట్రం అంటున్నానంటే, ఇప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి బెంగాల్ కు ఉన్న ఒక సామీప్యత చెప్తా శ్రీకాంత్. మనం 294 శాసనసభ స్థానాలు, 42 లోక్సభ స్థానాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి బెంగాల్లో కూడా. 294 శాసనసభ స్థానాలు, 42 లోక్సభ స్థానాలు ఉంటాయి. కాబట్టి మీరు గ్రామీణ ప్రాంతాల్లోకి భారతీయ జనతా పార్టీ పోకుండా టీఎంసీని నిలువరించలేరు. ఇది ఒక పాయింట్ అయితే, రెండోది బెంగాల్ రాజకీయాల్లో మనం గత 2 దశాబ్దాలుగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ పెరిగినటువంటిది అంతా కూడా తగ్గింది కాంగ్రెస్, తగ్గింది కమ్యూనిస్టులు. కాంగ్రెస్ ఓటు మొత్తం కూడా దరిదాపు 25% భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ అయితే, తృణమూల్కి షిఫ్ట్ అయింది 3% ఓట్లే. అంటే అక్కడ కమ్యూనిస్టులు కాంగ్రెస్ బలహీన పడటం వల్ల లబ్ధి పొందింది భారతీయ జనతా పార్టీ. బట్ అది కూడా అర్బన్ ఏరియాలో మాత్రమే లబ్ధి పొందగలిగింది. గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీకి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో బలం ఉండటం వల్ల ఖచ్చితంగా ఇప్పుడు 2021 శాసనసభ ఎన్నికల సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఒక విధంగా ఓడిపోతుంది అనేటటువంటి ఊహాగానాలు ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ కూడా గత ఎన్నికల కంటే 3 స్థానాలు 211 అప్పుడు గెలిస్తే 215 శాసనసభ స్థానాల్లో గెలిచి అబ్జల్యూట్ లీడ్ చేయగలిగింది తృణమూల్ కాంగ్రెస్. కాబట్టి ఈసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు టీఎంసీకి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చాలా అంశాల్లో గతంలో జరిగినటువంటి గొడవలే గానీ, రామనవమి సందర్భంగా ర్యాలీ తీసేటువంటి సమయంలో మమతా బెనర్జీ వాటిని నిరాకరించడం కానీ, మళ్ళీ కోర్టుకెళ్లి తెచ్చుకోవడం, లేదంటే వాళ్ళు గుర్తింపు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పడం, ఒక్కొక్క పోటాపోటీగా టీఎంసీ వర్సెస్ బీజేపీ లాగా మారిపోయింది. ఇందులో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆర్జికర్ హాస్పిటల్ సంబంధించినటువంటి లేడీ డాక్టర్ సంబంధించినటువంటి ఏదైతే రేప్ అండ్ మర్డర్ ఉందో ఆ అంశం ఒకటి, ఈసారి ఎన్నికల్లో ఎంత ప్రభావం తీసుకొస్తుంది అన్నది ఒకటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి అల్లర్లు, వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి సంబంధించి ఇదేమైనా మమతా బెనర్జీ పైన ఎఫెక్ట్ పడుతుందా? ఎందుకు కేంద్రం నిర్ణయం తీసుకోలేకపోతుంది? సో ఎందుకు రాష్ట్రపతి పాలన రాలేకపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది? సో ఇది జస్ట్ చూస్తున్నారా? ఇంకా జరుగుతుంటే చూద్దాం, ఎన్నికలకు ఇది ఉపయోగపడుతుంది ఒక ఆయుధంగా చూస్తున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు ముర్షిదాబాద్ జరుగుతున్నటువంటి అల్లర్ల నేపథ్యంలో ఒకవేళ బయట నుంచి వస్తున్నటువంటి లేకపోతే బీజేపీ నుంచి వస్తున్నటువంటి డిమాండ్ల మేరకు బెంగాల్లో గనక రాష్ట్రపతి పాలన విధిస్తే మమతా బెనర్జీ పైన సానుభూతి పెరిగేటటువంటి అవకాశం ఉంటది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా వేచి చూసే ధోరణి ఉంది. ఈ అల్లర్లు మమతా బెనర్జీ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దెబ్బతీసేటటువంటి అవకాశాలు ఉన్నాయని కేంద్రం భావిస్తుంది. కాబట్టి 2026లోనే ఉన్న ఎన్నికలు ఉన్నప్పుడు ఈ సాహసం ఎందుకు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఉద్దేశంగా మనం చూడొచ్చు. ఏమైనప్పటికీ ఇప్పుడు బెంగాల్ అంతా కూడా, బెంగాల్లో ఒకప్పుడు అభివృద్ధికి కేంద్రంగా ఉన్నటువంటి బెంగాల్లో ఇవాళ బెంగాల్లో ఎన్నికల అజెండా అభివృద్ధి అజెండా కాదు, కేవలము రెండు వర్గాలు, 2 మతాలకు సంబంధించినటువంటి అజెండాగా మార్చేసి లబ్ధి పొందాలనుకునేటటువంటి ప్రయత్నం 2 పార్టీలు చేస్తున్నవి అనేటటువంటి విషయం, అది బెంగాల్ కి మంచిది కాదు, బెంగాల్ ప్రతిష్టను దెబ్బతీస్తుంది అనేటటువంటి విషయం కూడా చాలా మంది అనుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే 2 పార్టీల మధ్య బలమైనటువంటి పోరు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి దొరికింది ఏంటంటే సువేందు అధికారి లాంటి, ఇంతకు ముందు తృణమూల్ కాంగ్రెస్ లో ఒక బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి సువేందు అధికారి లాంటి ఒక బలమైనటువంటి వ్యక్తి అక్కడ దొరకటం వల్ల మీకు సౌత్ 24 పరగణ జిల్లాల్లో సువేందు అధికారి, నందిగ్రామ్ ప్రాంతంలో సువేందు అధికారికి చాలా బలం ఉంటుంది. లాస్ట్ టైము ఇదే నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ వచ్చి సువేందు అధికారి మీద పోటీ చేస్తే మమతా బెనర్జీ ఓడిపోయింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మమతా బెనర్జీ ఓడిపోయింది అంటే సువేందు అధికారి రూపంలో ప్రతిపక్షం బలంగా ఉంది అక్కడ. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇంకా బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లోకి బీజేపీ చొచ్చుకోపోలేదు. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ ని అధికారానికి దూరం చేసేటటువంటి బలాన్ని పెంచుకోలేకపోయింది. మీకు ఉదాహరణకి ఏంటి అనంటే 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా తన బలం గణనీయంగా పెరుగుతుందని భారతీయ జనతా పార్టీ ఆశిస్తే దానికి రివర్స్ ఫలితాలు వచ్చాయి. గతంలో 18 లోక్సభ స్థానాలు గెలిస్తే మనం 12కి 6 లోక్సభ స్థానాలని కోల్పోతే ఎట్ ద సేమ్ టైం తృణమూల్ కాంగ్రెస్ ని జీరో చేసింది, కమ్యూనిస్టులను జీరో చేసింది. కానీ తన సంఖ్యను మాత్రం 29 లోక్సభ స్థానాలకు పెంచుకొని ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి లోక్సభలో 4వ అతిపెద్ద పార్టీగా ఎమర్జ్ అయింది. అంటే ఇక్కడ తన
టిఎంసి తన బలాన్ని కోల్పోవట్లేదు. ఒక్క విషయం, టిఎంసి తన బలాన్ని కోల్పోవట్లేదు కానీ బీజేపీ తన బలాన్ని పెంచుకుంటుంది. బట్ ఈ వైరుధ్యమే టిఎంసిని ఇంకా రాష్ట్రంలో బలంగా ఉంచుతుంది. బట్ బీజేపీ టిఎంసిని బెంగాల్లో అధికారం దూరం చేయటం కొంత కష్టమనేటటువంటి అభిప్రాయం కూడా మనకు కనపడుతుంది. శేషు సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్ శేషు సార్, రామ్మోహన్ రావు గారు, పీసీఆర్ నా వాయిస్ నాకు రిపీట్ వస్తుంది, ప్లీజ్ చెక్. అయితే రామ్మోహన్ రావు గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే కేవలం ఒక 3-4% ఓట్లు మాత్రమే గెలుపును నిర్దేశించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇందాక శేషు సార్ చెప్పినట్టు మమతా బెనర్జీని ఓడించడం సాధ్యం కాదు. అఫ్ కోర్స్ అంటే ఆ ఓటు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి బీజేపీ చేయలేకపోతుంది. ఇంకోటి, బీజేపీ తన ఓటు బ్యాంక్ పెంచుకుంటోంది. సో ఇట్లా నేపథ్యంలో ఇంకొక పాయింట్ ఇక్కడ ప్రధానంగా చూడాలి. పీసీఆర్, ఇట్స్ రిపీటింగ్ మై వాయిస్, ప్లీజ్ చెక్. సో బెంగాల్లో హిందువులను ఆ భావజాలాన్ని ఈ రెండింటిని ఏకం చేయడానికి అంటే అనుసంధానించడానికి ఆర్ఎస్ఎస్ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఎక్కడైతే బీజేపీ వీక్ గా ఉంటుందో అక్కడ ఆర్ఎస్ఎస్ అంతకంటే ముందే గ్రౌండ్కి వెళ్తుందని చెప్పాలి. సో ఈసారి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ కూడా అదే వ్యూహంతో ముందుకెళ్తుంది. ఇప్పటికే మోహన్ భగవత్ ఒక 10 రోజుల పర్యటన కూడా పశ్చిమ బెంగాల్లో చేయడం జరిగింది. ఒక బ్లూ ప్రింట్ కూడా రెడీ చేస్తారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే 2023లో సంఘకు మొత్తం 3560 శాఖలు ఉంటాయి కనుక 2025 నాటికి అవి 4540కి పెరిగాయి. అంటే వీళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ కూడా అక్కడ తన ప్రభావాన్ని పెంచుకుంటుంది, శాఖలు పెంచుకుంటుంది. సో ఇది బీజేపీకి అనుసంధానంగా ఫెచ్చింగ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు, సో ఆర్ఎస్ఎస్ ఒకవేళ ఇన్వాల్వ్ అయితే, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎక్కడైతే వీక్ ఉంటుందో అక్కడ ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ అవుతుంది. సో పశ్చిమ బెంగాల్ ఎంతవరకు ఈ స్ట్రాటజీ పనిచేస్తుంది అనుకోవాలి? మీకు అట్లాగే శేషు గారికి న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. ఆల్మోస్ట్ శేషు గారు మొత్తం అంతా ఈ 2 ఎన్నికల గురించి విశ్లేషించారు. కొంచెం నేను వెనక్కి వెళ్తాను, ఎందుకంటే సంతుష్టికరమైన రాజకీయాలు ఈ సెక్యులర్ పార్టీకి ఎంత నష్టం చేసినాయి అని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గతంలో సిద్ధార్థ్ శంకర్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అక్కడ ప్రణబ్ ముఖర్జీ అక్కడి నుంచి రాష్ట్రపతిగా వచ్చారు. కానీ గతంలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది. మొదటి నుంచి కూడా దుర్మార్గం ఏంటంటే పశ్చిమ బెంగాల్ హింసాయుత రాజకీయాలు, చచ్చుడు, చంపుడు, మొత్తం హింసనే. ప్రతి ఎన్నికలు హింస జరుగుతుంది. అంటే కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు చాలా హింస జరిగేది. అయినా సరే కాంగ్రెస్ మొదటి 30 ఏళ్ళు కాంగ్రెస్ గెలుచుకుంటూ వచ్చింది. తర్వాత మొత్తం స్వాతంత్రం వచ్చినాక 25-30 ఏళ్ళు మనకు జ్యోతి బసు గారు 5 సార్లు ముఖ్యమంత్రి గారు, తర్వాత భట్టాచార్య, మొత్తం చూసుకుంటే 30-35 ఏళ్ళు మనకు కమ్యూనిస్టులు వచ్చారు. కానీ సమస్య ఏంటంటే ఈ ఇద్దరి మధ్యన పోటీలో తృణమూల్ కాంగ్రెస్ చాతగాదిగా 20-30 ఏళ్ళైనా మన కమ్యూనిస్టులు గెలవలేకపోతున్నారు కనుక అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ అందులో నుంచి వచ్చింది కదా, కాంగ్రెస్ నుంచి వచ్చాయి. కాంగ్రెస్ లో రెబల్ గా బయలుదేరి ఆమె ఎదుర్కొని ఒక ఎన్నికల భంగపడి ఇంకో ఎన్నికలకు వచ్చే కల్లా అప్రతిహత మెజార్టీతో కమ్యూనిస్టులు ఓడించింది. ఇప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ 2 కూడా నామాత్రం పార్టీలు కూడా కావు. వాళ్ళకు కూటమి ఉన్నది. ఆ కూటమి అంతా కలిస్తే కూడా ఒక్క సీటు గెలుచుకుంది. మా గతంలో 2 ఉంటే మొన్న పార్లమెంట్ సీట్ 1 గెలుచుకున్నారు. ఇప్పుడు కూటమి మొత్తం అంతా కలిస్తే కనుక అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ కూడా కలిపి బీజేపీను రానియకుండా చూసే ప్రయత్నం చేస్తే కూడా ఒకటే గెలుచుకున్నారు. అట్లా చూసుకుంటే మనకేంటంటే మొదటి నుంచి హింసాయుత రాజకీయాలు ఒకటి, రెండోది బార్డర్లో ఉండడం వల్ల మనకు అప్పుడు బెంగాల్ విభజన అప్పటి నుంచి కూడా మనకు భావోద్వేగంతో పాటు భావోద్రేక రాజకీయాలకు కూడా అది ఆలవానమైంది. కానీ బెంగాల్ ప్రజలు ఏం మార్చలేరు అనడానికి మంచి ఉదాహరణ ఏంటంటే ఒకసారి మనకు బెంగాల్ ఒకనాడు సాంస్కృతిక రాజధాని. చాలా వరకు మనం చూసుకుంటే బెంగాల్ వాళ్ళకు వా పలక రాకపోతే మనం దేశం అంతా వా పలక రాలేదు. సాహిత్య రాజధాని కూడా శరత్ చంద్ర లాంటి వాళ్ళు ఇంకొన్ని పెడితే బకిం చంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, మనకు చాలా మంది మహానుభావులు అక్కడి నుంచే సాహిత్యకారులు కూడా వచ్చారు, ఉద్యమకారులు కూడా వచ్చారు. చిత్తరంజన్ దాసు, సుభాష్ చంద్రబోస్ అంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళు ఎంత కునారిపోయింది రాజకీయంగా అంటే కేవలం ఫ్యాక్షన్ రాజకీయాలు, ముఖ్యంగా మత ఫ్యాక్షన్ రాజకీయాల వరకు పరిమితం అయిపోయింది. మత ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి, హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతున్నాయి, హింసాత్మకమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జరిగాయి, ఇప్పుడు టీఎంసీ బీజేపీ ఉన్నప్పుడు జరిగాయి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే బీజేపీ అక్కడ చేస్తున్నటువంటి నినాదానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి అల్లర్లు కొంత బీజేపీకి ఫెచ్చింగ్ అవుతాయా లేదంటే మమతా బెనర్జీకి ఫెచ్చింగ్ అవుతాయా అనేది అక్కడ ప్రజలు ఆలోచించాల్సినటువంటి విషయం. అంటే పాయింట్ ఏంటంటే రేపు పొద్దున మళ్ళీ మమతా బెనర్జీ 2026లో అధికారంలోకి వస్తే రోహింగ్యాలు అట్లాగే బంగ్లాదేశీయులు వాళ్ళంతా రాష్ట్రంలోకి వస్తారు. వాళ్ళు వస్తే వాళ్ళకు ఓటు లభిస్తుంది. ఇప్పటికీ మమతా బెనర్జీ ఓటు బ్యాంక్ మొత్తం కూడా రోహింగ్యాలది, బంగ్లాదేశీయులదే. సో వాళ్ళ ఓటు బ్యాంకు తోటే మమతా బెనర్జీ గెలుస్తున్నారు. రేపు పొద్దున
వాళ్ళ ముఖ్యమంత్రి అయినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పశ్చిమ బెంగాల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత బీజేపీకి ఉంది. హిందువులపైన దాడులు జరుగుతున్నాయి, ముస్లింలు చేస్తున్నారు, మమతా బెనర్జీ సైలెంట్ గా ఉన్నారు. సో ఇవన్నీ పాయింట్స్ బీజేపీ తీసుకొస్తోంది ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ జరుగుతున్న క్రమంలో. ఈ ఎన్నికల పరంగా అది కరెక్టే కదా. ఇప్పుడు శాంతి భద్రతలు అనేది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. రాష్ట్రం విఫలమవుతున్న కొద్దీ బీజేపీకి మద్దతు పెరుగుతుంది కదా. ఇంకోటి సంతృష్టికరమైన రాజకీయాలలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఎట్లా నష్టపోయిందో ఇప్పుడు ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ నష్టపోద్ది అంటున్నారు. ఎందుకంటే చూడండి 10% ఉన్న ఓట్లను 35% పెంచుకోగలిగింది. 9.5% మాత్రమే కాంగ్రెస్ కు మన బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ కదా. ఈ 9% ఓట్లలో 4-5% ఓట్లు అటు ఇటు అయిపోద్ది కదా. 70% ముస్లిం హిందువులు ఉన్నారు, 30% ముస్లింలు. ముస్లింలందరూ కూడా ఒకే వైపు ఓట్లు వేసుకున్నా గెలవలేని పరిస్థితి అవుతుంది. కనుక సంతృష్టికరణ రాజకీయాలకు వ్యతిరేకంగా ఓట్ల పోలరైజేషన్, హిందూ ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తుంది. గతంలో కూడా 50% హిందూ ఓట్లలో 50% ఏమో బీజేపీ సాధించింది. ఇప్పుడు భావోద్రేక రాజకీయాలు మొదలు పెట్టిన తర్వాత ఏమవుతుందంటే హిందువులు అనివార్యంగా ఏకమయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారు. అందుకని చూడండి, ఏదైతే సెక్యులర్ పార్టీస్ అనుకున్నాయి కూడా జెండాలు వేసుకొని అంగి మీద జెండా వేసుకుని రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని ఇప్పుడు హిందూ ఓట్లను ఎట్లా మనం తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. ముస్లిం ఓట్లు బీజేపీకి హిందువుల ఓట్లు, హిందూ ఓటు బ్యాంక్ తప్ప అక్కడ వేరే పెద్ద ఆయుధం కూడా ఏం లేదు. ఎందుకంటే అక్కడ ప్రాంతీయవాద ఎజెండాను ఎత్తుకోవడానికి కూడా పెద్దగా స్కోప్ లేదు. సో బీజేపీ ముందున్నటువంటి ఏకైక నినాదం హిందుత్వ నినాదం మాత్రమే. అంతే కదా. ఇప్పుడు వీళ్ళకంతే కదా. ఇప్పుడు సంతృష్టికర రాజకీయాల్లో వీళ్ళు చేసే పని కూడా అంతకన్నా అధ్వానంగానే ఉంది కదా. వీళ్ళు పూర్తిగా సెక్యులరిస్ట్ గా మార్చలేదు కదా. ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటారు, మేము సెక్యులర్ పార్టీ అంటారు. బీజేపీ మాత్రం నాట్ సెక్యులర్ అంటారు. అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళ కప్పదాట రాజకీయాలు, వీళ్ళ అవకాశవాద రాజకీయాలే బీజేపీ పెంచుతుంది. మీరు చూడండి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న ప్రతి చోట కాంగ్రెస్ ఓడిపోతుంది, బీజేపీ గెలుస్తున్నది. 3 రాష్ట్రాలు మీరు వచ్చు, కానీ చాలా సార్లు మధ్యప్రదేశ్ ఏంది, ఉత్తరప్రదేశ్ ఏంది, చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎట్లా కొనాలి తెలుస్తున్నాం, చూసుకుంటాం మనం. కనుక ఇక్కడ పశ్చిమ బెంగాల్ పరిస్థితి ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు ఈ 2 పార్టీల మధ్యన ఒకనాడు తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ మన కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. అంతకుముందు కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది, బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ అయింది. కారణం ఏంది? అందుకని వెళ్ళగా 3 సీట్లు ఉన్నా, 3 అసెంబ్లీ సీట్లు ఉన్న ఇవాళ బీజేపీ 77 సీట్లకు పెరిగింది కదా. 2021 చూసుకుంటే మనకు 2026లో 2021 చూసుకుంటే 2026లో ఈ 77 సీట్లను 110, 120 ఇక్కడ సీట్లు ఓటు బ్యాంక్ పర్సెంటేజ్ ఒకటైతే, అండ్ ఇంకొక పాయింట్ శేషు సార్ మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. సో జనరల్ గా బెంగాల్ పాలిటిక్స్ మనం చూస్తున్నాం. బెంగాల్ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ప్రజలంటే ఒక రాజకీయ స్థిరత్వాన్ని కోరుకుంటా ఉంటారు. సో జనరల్ గా మిగతా రాష్ట్రాల్లో ఉన్నట్టు 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చేటువంటి పరిస్థితి ఉండదు, 5 years కి అయితే ఉండదు. సో 2011 నుంచి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మనం చూసినాం. అంతకు ముందు కూడా సిపిఐఎం దరిదాపు 30 సంవత్సరాలకు పైగా కూడా అధికారంలో ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఆ రాజకీయ స్థిరత్వాన్ని ఏమైనా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయా శేషు సార్? శ్రీకాంత్, ఖచ్చితంగా బెంగాల్లో భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతుంది. కానీ తృణమూల్ కాంగ్రెస్ ని అధికారంలోకి దూరం చేసే అంత బలం పెంచుకోలేదు అనేటటువంటి ఇప్పుడుకున్నటువంటి అభిప్రాయం అయితే అది మనకి స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇక్కడ షా మంత్రాంగాన్ని మనం తక్కువ అంచనా వేయలేము. ఎందుకనంటే మీరు హర్యానాలో భారతీయ జనతా పార్టీ గెలుపు వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది, షా మంత్రాంగం ఉంది. ఢిల్లీలో కూడా ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది, షా మంత్రాంగం ఉంది. తర్వాత మహారాష్ట్రలో కూడా షా మంత్రాంగం ఉంది, ఆర్ఎస్ఎస్ మంత్రాంగం ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మొత్తం కూడా బెంగాల్ పైన పనిచేస్తుంది. ఈ బెంగాలే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి 3 రాష్ట్రాలు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నాయి. మీరు 2025 చివరిలో మీకు బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ లో గనక భారతీయ జనతా పార్టీ తన అధికారాన్ని మళ్ళా నిలబెట్టుకోగలిగితే భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో తిరుగులేదనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. బీహార్ తర్వాత వాళ్ళు చేసేటటువంటి ప్రయోగం 2 రాష్ట్రాల పైన జరుగుతుంది. ఒకటి వెస్ట్ బెంగాల్ పైన జరుగుతుంది, రెండోది తమిళనాడు పైన జరుగుతుంది. ఈ 3 రాష్ట్రాల్లో మొత్తం ఉన్నటువంటి లోక్సభ స్థానాలు 121 లోక్సభ స్థానాలు అయితే భారతీయ జనతా పార్టీ మొన్న గెలుచుకుంది కేవలం 42 లోక్సభ స్థానాలు మాత్రమే. కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో గనక భారతీయ జనతా పార్టీ కాలు పెట్టగలిగితే, పాదం మోపగలిగితే అసలు భారతీయ జనతా పార్టీకి ఇంకొక 30-40 సంవత్సరాల్లో కూడా దేశంలో తిరుగులేనటువంటి రాజకీయ పార్టీగా ఎదుగుతుంది. కాబట్టి ఈ 3 రాష్ట్రాలలో పాదం మోపాలనేది, బలం పెంచుకోవాలనేది భారతీయ జనతా పార్టీ ఎత్తుగడ. అయితే బెంగాల్లో మమతా బెనర్జీ అంత సింపుల్ గా లొంగిపోయేటటువంటి మహిళ కాదు, అంత సింపుల్ గా లొంగిపోయేటటువంటి రాజకీయం చేయదు. తను కూడా తన బలాన్ని నిరూపించుకునేటటువంటి ప్రయత్నాలు పూర్తి స్థాయిలో చేస్తుంది.
కాబట్టి బెంగాల్లో కొంచెం Right. భారతీయ జనతా పార్టీ గెలుపు కష్టం అవుతుంది. థ్యాంక్ యూ శశి సార్, థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు. సో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో ఎంతవరకు ప్రభావం చూపగలుగుతోంది? టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలం ఏంటంటే అక్కడ స్థానికమైనటువంటి పార్టీ, అది బెంగాల్ పార్టీ అని ప్రజల్లో ఉంది. ఉత్తర భారతదేశం నుంచి వచ్చింది ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ అంటూ ఇప్పటికే టీఎంసీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో హిందుత్వ ఎజెండా ఎంతవరకు ఈసారి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీని అధికారానికి దగ్గర చేస్తుంది? మమతా బెనర్జీని ఢీ కొట్టడం అంత ఈజీ